నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. జంట నగరాల్లో చెరువులు, సరస్సుల ఆక్రమణలపై హైడ్రాతో పంజా విసిరిన సీఎం రేవంత్ రెడ్డి ధైర్య సాహసాలను ఒకవైపు రాజకీయ పార్టీలు, ప్రజలు మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజారిటీ నేతలు మాత్రం హైడ్రాపై పెదవి విరుస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ మంత్రులు ఈ వ్యవహారంపై నేరుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏకపక్షంగా విచ్చలవిడిగా నిర్ణయాలతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేయొద్దని గట్టిగానే చెప్పినట్టు టాక్ నడుస్తోంది. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవహారంలోనూ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నట్టు, పార్టీలో ఎవ్వరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే దీన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కనీసం మంత్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, మంత్రులు సీఎం నిర్ణయంపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోనే తేల్చుకోవాలని వాళ్లంతా నిర్ణయించి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. హైడ్రా విధానాలు తన శాఖ పరిధిలోకి వస్తున్నప్పటికీ ఆ శాఖ మంత్రిగా ఉన్న తనకు కనీసం మాట కూడా చెప్పలేదని ఓ సీనియర్ మంత్రి అధిష్టానం వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హైడ్రాతో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదని మరో మంత్రి వ్యాఖ్యానించినట్టు సమాచారం. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా పల్లం రాజు తమ్ముడు ఆనంద్కు చెందిన స్పోర్ట్స్ విలేజ్ను కూల్చివేయగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పల్లం రాజు నేరుగా ఖర్గేను కలిసి ఫిర్యాదు చేశారు. కష్టపడి సంపాదించిన డబ్బులతో తన తమ్ముడు 7 ఎకరాల స్థలంలో స్పోర్ట్స్ విలేజ్ను ఏర్పాటు చేశారని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయటం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, సీనియర్ నేతలతో పాటు పల్లం రాజు కూడా ఫిర్యాదు చేయడంతో రేవంత్ పై ఖర్గే తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ప్రశ్నించినట్టు సమాచారం. హైడ్రా వంటి కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీసినట్టు తెలిసింది. మరోవైపు సీఎం నిర్ణయంపై పల్లం రాజు ఖర్గేను కలిసిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ హైడ్రాతో రేవంత్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఎండగట్టారు. ఖర్గేతో తన వివాదాన్ని డైవర్ట్ చేసేందుకు తనకు అనుకూలమైన పత్రికలో హైడ్రాకు రాహుల్ గాంధీ సపోర్ట్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి రాయించుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డికి కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంటే దొరకటం లేదని, అలాంటప్పుడు హైడ్రాపై ఆయన అనుమతి ఏ విధంగా తీసుకుంటారన్న ప్రశ్నలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఖర్గేను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ పేరును సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. హైడ్రా పేరుతో అక్రమ భవనాలను కూల్చివేయటంపై కాంగ్రెస్లో మొదటి నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా, బడాబాబుల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్ వెళ్లినప్పుడు పెద్దగా ఎవరూ స్పందించలేదు. కానీ పేదల ఇండ్లపైకి అవి మళ్లటంతో పార్టీ నేతలకు ఒక అవకాశం చిక్కినట్టయింది. దాంతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన మొదలైంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరుతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నదని, హైడ్రా వ్యవహారంతో ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చితే పార్టీ పరిస్థితి ఏమిటని నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు అధిష్టానం వద్ద మొరపెట్టుకుని పార్టీకు ఇప్పుడు తలనొప్పి అవసరమా అని ప్రశ్నించినట్టు సమాచారం. పంచాయతీ ఢిల్లీకి చేరటంతో ఇప్పుడు అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న చర్చ తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.